37 size 3-piece బ్లౌజ్ కటింగ్ అండి. దీన్ని సెమీ ప్రిన్సెస్ కట్ అని కూడా అంటారు. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచీలు, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 37 ఇంచెస్, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 39 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 33 ఇంచెస్. ఫస్ట్ ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి ఇట్లా లైన్ డ్రా చేస్తామండి షోల్డర్ మార్క్ చేయడానికి. అండ్ మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 37 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 6 చేసామనుకోండి 6.1 ఇంచ్ వస్తుంది. సో దాన్ని మనం 6 కింద కన్సిడర్ చేస్తాము. ఇక్కడ 6 ఇంచెస్, 3 ఇంచెస్ షోల్డర్కి, 3 ఇంచ్ నెక్ వైపు తీసుకుంటాము. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ 6.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము ఇట్లాగా. ఇది వచ్చేసి 6 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ మార్క్ చేస్తామండి. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 37 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 9.5 ఇంచీలు వస్తుంది. దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే 9.3/4 ఇంచెస్. ఇక్కడ 9.3/4 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. 9.3/4 ఇంచెస్, 2.5 ఇంచెస్. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఇది ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 37 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 9.5 ఇంచీలు. దానికి హాఫ్ ఇంచ్ తీసేస్తే మనకి 8.3/4 ఇంచెస్ వస్తుంది. ఈ ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి మనకి 8.3/4 ఇంచెస్ ఉండాలి. ఒకసారి చెక్ చేస్తాము. 8.3/4 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తాము. వేస్ట్ వచ్చేసి 33 ఇంచెస్, సో డివైడెడ్ బై 4 చేస్తే మనకి 8.5 ఇంచీలు వస్తుంది. ఇక్కడ ఈ లైన్లో మనం 8.5 ఇంచీలు మార్క్ చేసుకుంటాము. 1 ఇంచ్ బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంతుందో కొలుచుకుంటామండి. ఇది 9.5 ఇంచీలు, దీనికి సగానికి మార్క్ చేస్తాము. మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 5 ఇంచెస్ టక్స్ పట్టేటప్పటికి ఇది 8.5 ఇంచీలు వస్తుంది. బ్యాక్ నెక్ వచ్చేసి 11 ఇంచీల వరకు తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ నెక్ వైడ్ వచ్చేసి కింద 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. అలాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. మిడిల్లో ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర ఇట్లాగా స్లాంట్గా లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి, ఇది కట్ చేసేస్తాము. నేను ఇక్కడ బ్యాక్ నెక్ అనేది జస్ట్ మార్క్ చేసి వదిలేసాను, కట్ చేయట్లేదు. బ్యాక్ నెక్ ఏమైనా డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని అట్లా మార్క్ చేసి వదిలేసాను. ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని స్కేల్ యూజ్ చేసి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తామండి, హాఫ్ ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని మనం ఫస్ట్ హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి ఇట్లా కంప్లీట్గా ట్రేస్ చేస్తామండి బ్యాక్ పార్ట్ మొత్తాన్ని. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది 2.5 ఇంచీలు ఖర్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది హాఫ్ ఇంచ్ లోపలికి ఉంటుంది. సో ఇట్లాగా 2 లైన్స్ మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసి జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాము ఇక్కడ.
అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. 6.5 నుంచి 7.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. కింద నెక్ వైట్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటాము. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. 1/2 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకొని నెక్స్ట్ ఇట్లాగా కర్వ్ స్కేల్ యూజ్ చేసి చిన్న కర్వ్ డ్రా చేస్తామండి. ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. అట్లాగే షోల్డర్ దగ్గర ఇట్లా స్లాంట్ లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామని, అది .1 అని అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 37 ఇంచెస్ కదా. సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి మనకి 9.5 ఇంచీలు. దానికి 1.5 ఇంచి యాడ్ చేస్తే మనకి 10.30 ఇంచీలు వస్తుంది. సో ఇక్కడ 10 3/4 ఇంచెస్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి .2 అంటే ఫుల్ బ్రెస్ట్ అండి. మనకి 10 3/4 ఇంచెస్ వచ్చింది కదా, దానికి 3 ఇంచెస్ యాడ్ చేస్తాము. సో మనకి 13 3/4 ఇంచెస్. సో ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 37 ఇంచెస్ కదా, అందులో 10వ వంతు తీసుకుంటే 3.7 ఇంచెస్ వస్తుంది. సో దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 4.2 ఇంచెస్ వస్తుందండి. ఇక్కడ 4.2 ఇంచెస్ మార్క్ చేస్తాము. అట్లా ఇక్కడ కూడా 4.2 ఇంచెస్ మార్క్ చేస్తాము. మనం ఫస్ట్ 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి మార్క్ చేసుకుంటామండి. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేస్తామండి. ఇక్కడ వచ్చేసి 1/4 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి డౌన్కి 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జస్ట్ ఇట్లాగా కర్వ్ షేప్ ఇస్తాము. అండ్ ఇక్కడ అటు 1/4 ఇంచు ఇటు 1/4 ఇంచు ఇట్లా కలుపుకుంటూ వస్తామండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసేస్తాం దీన్ని. నేను ఇక్కడ షోల్డర్ అనేది జస్ట్ డ్రా చేసి వదిలేసానండి. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ట్ ప్రిపేర్ అయ్యాక షోల్డర్స్ అనేవి స్లాంట్గా కలుపుకుంటాము. అట్లాగే 37 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్ స్ట్రింగ్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కట్ చేసేస్తామండి. ఇక్కడ షేప్ బెల్ట్ ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమి ఉండవండి, జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ ఇచ్చుకుంటాము. అంటే ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. Thanks for watching and please do subscribe my channel. Thank you.